హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఛానల్. దిస్ ఈజ్ అక్షిత. ఈ వీడియోలో నేను మీకు 10th క్లాస్ ఫిజికల్ సైన్స్ చాప్టర్ 3 రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ బై డిఫరెంట్ సర్ఫేసెస్. సో ఈ చాప్టర్లో మనం ఆల్రెడీ పార్ట్ 1 కంప్లీట్ చేసుకున్నాం. ఓకే, అండ్ పార్ట్ 1లో మనం లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్లో కొన్ని యాక్టివిటీస్ చేసాము. అండ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అని తెలుసుకున్నాం. ఓకే, and using mirror plane strip we can form image of different images of a object. అంటే ఒక ఆబ్జెక్ట్ తీసుకొని మనం ఆ ఆబ్జెక్ట్ యొక్క షేప్ ఉంటుంది కదా, సో మిర్రర్ స్ట్రిప్ యూజ్ చేసి ఆ ఆబ్జెక్ట్ యొక్క వర్చువల్ ఇమేజెస్ని మనం ఎన్నో రకాలుగా ఫామ్ చేయొచ్చు అని కూడా తెలుసుకున్నాం. ఓకే, కంటిన్యూషన్లో క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అన్ ఇమేజ్ ఫార్మ్డ్ బై ఏ ప్లేన్ మిర్రర్. సో అదేవిధంగా ఒక ప్లేన్ మిర్రర్ ద్వారా ఇమేజ్ ఫామ్ అయి ఉంటుంది కదా, సో దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందాం మరి. అండ్ ప్రీవియస్ క్లాస్లో మనం ఏం తెలుసుకున్నాం, అండ్ ఈ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అండ్ నార్మల్, ఇవి రెండూ కూడా ఏ ప్లేన్లో ఉంటాయి? ప్లేన్ ఆఫ్ రిఫ్లెక్షన్లో ఉంటాయి. సో సేమ్ ప్లేన్లో ఉంటే ఆ సేమ్ ప్లేన్నే మనం ప్లేన్ ఆఫ్ రిఫ్లెక్షన్ అంటాం. అంటే ఏ ప్లేన్లో అయితే రిఫ్లెక్షన్ జరిగిందో ఆ ప్లేన్లోనే నార్మల్ ఉంటుంది, ఆ ప్లేన్లోనే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఉంటుంది. రైట్ నౌ ఓకే, కంటిన్యూషన్. టేక్ అన్ ఆబ్జెక్ట్, సే పెన్ ఆర్ పెన్సిల్, పుట్ ఇట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఏ ప్లేన్ మిర్రర్ టచింగ్ ద సర్ఫేస్ ఆఫ్ ద మిర్రర్. సో ఇప్పుడు మనం ఏదైనా ఒక ఆబ్జెక్ట్ అంటే పెన్ లేదా పెన్సిల్ తీసుకోవాలన్నమాట. తీసుకొని ఇప్పుడు మనం ఏం చేయాలంటే మిర్రర్ ముందుగా అంటే మిర్రర్కు టచ్ చేస్తున్నట్టుగా దాన్ని వెళ్ళి తీసుకొని పెట్టాలి. లైక్ ఇప్పుడు నేను ఒక డయాగ్రామ్లో చూపిస్తా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మిర్రర్ అనుకుందాం. ఇప్పుడు మనం ఒక పెన్సిల్ని సో ఇక్కడ మిర్రర్కు దగ్గరగా మనం ఇలా ప్లేస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అండ్ వాట్ డూ యూ సే అబౌట్ ద సైజ్ ఆఫ్ ద ఇమేజ్ కంపేర్ టు ద సైజ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్? సో ఇప్పుడు పెన్సిల్ తీసుకొని మనం మిర్రర్కు అటాచ్మెంట్గా అంటే మిర్రర్కు టచ్ అవుతున్నట్టుగా, మిర్రర్ సర్ఫేస్కు టచ్ అవుతున్నట్టుగా మనం ఎప్పుడైతే ఆ పెన్సిల్ని కానీ పెన్ని కానీ పెడతామో ఆ ఇమేజ్ యొక్క సైజు, ఆ ఆబ్జెక్ట్ యొక్క సైజు డిఫరెంట్గా ఉంటుందన్నమాట. ఓకే, అంటే ఇక్కడ సైజ్ డిక్రీజ్ అవుతుందా ఇంక్రీజ్ అవుతుందా అంటే ఇమేజ్ యొక్క సైజు తగ్గుతుందన్నమాట. అంటే ఏ విధంగా అనేది ఇక్కడ కింద ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు, చూద్దాం మరి. మనం చూసేటువంటి డిస్టెన్స్ని బట్టి ఇక్కడ డిక్రీజ్గా కనిపించవచ్చు, కానీ నిజానికి సైజ్ ఆఫ్ ద ఇమేజ్, సైజ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ సేమ్గా ఉంటుంది. చూద్దాం. మూవ్ ద ఆబ్జెక్ట్ టువర్డ్స్ యువర్ ఐ, వాట్ డూ యూ అబ్జర్వ్? సో ఇప్పుడు మనం ఆ ఆబ్జెక్ట్ని మన కంటికి దూరంగా నుంచి మూవ్ చేయాలన్నమాట. సో ఆ విధంగా చేసినట్టయితే ఇమేజ్ యొక్క సైజు డిక్రీజ్ అవుతుందా ఇంక్రీజ్ అవుతుందా అంటే ఈజ్ ద సైజ్ ఆఫ్ ద ఇమేజ్ డిక్రీజింగ్ ఆర్ ఇంక్రీజింగ్? అంటే మనం మిర్రర్కు టచ్ అయ్యే విధంగా ఒక ఆబ్జెక్ట్ని పెట్టాం. సో ఇప్పుడు ఆ ఆబ్జెక్ట్ని మనకు కంటికి దగ్గరగా మూవ్ చేసుకుంటూ రావాలి. సో ఆ సైజ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఏ విధంగా ఉంటుంది? డిక్రీజ్ అయినట్టుగా మనకు కనిపిస్తుంది. రైట్ నా? ఓకే. ఫిగర్ 9 షోస్ ద formation of an image by a plane mirror. In that figure you might have noticed that the size of the image is equal to the size of the object. Why does the size of the image seem to be decreased when you move the object towards your eye? ఓకే, మనం ఎప్పుడైతే ఆ మిర్రర్కు దగ్గరగా ఒక ఆబ్జెక్ట్ని పెట్టినప్పుడు దాని యొక్క ఇమేజ్ మనకు సేమ్గా కనిపిస్తుంది. అంటే సైజ్ ఆఫ్ ఇమేజ్, సైజ్ ఆఫ్ ఆబ్జెక్ట్ సేమ్గా కనిపిస్తుంది. బట్ ఎప్పుడైతే మనం టువర్డ్స్ ఐకు ఆబ్జెక్ట్ని మూవ్ చేసినప్పుడు ఇమేజ్ సైజ్ తగ్గినట్టుగా కనిపిస్తుంది. దానికి రీజన్ ఏమై ఉంటుంది అంటే ఒక ప్లేన్ మిర్రర్ ద్వారా ఫామ్ అయినటువంటి ఇమేజ్ ఏమో సైజ్లో అంటే ఆబ్జెక్ట్ యొక్క సైజు, ఇమేజ్ యొక్క సైజు ఈక్వల్గా కనిపించిన ఎప్పుడైతే టువర్డ్స్ ఐ మూవ్ చేస్తామో ఆబ్జెక్ట్ని అప్పుడు మనకు ఇమేజ్ సైజు డిక్రీజ్ అయినట్టుగా కనిపిస్తుంది. ఏమై ఉంటుంది? ఇక్కడ మనకు ఫిగర్ 9 ఇచ్చారు, ఒకసారి చూడు. యాక్చువల్లీ ఇక్కడ ఫిగర్ 9 ఓకే, దే డిడ్ంట్ గివ్. ఓకే, to understand this, see figure 10 which shows how our eyes judge the size of an object. ఇక్కడ పక్కనే ఫిగర్ 10 ఇచ్చారు కదా. ఎస్,
సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మన యొక్క పైన చెప్పుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట. అంటే దీన్ని బట్టి మనకు ఏ విధంగా తెలుస్తుందంటే ఆ ఆబ్జెక్ట్ యొక్క సైజు ఎంత ఉందో మనం చెప్పగలం అన్నమాట. అబ్జర్వర్ 1 and 2 are looking observers 1 and 2 are looking at the object which is at point O. It looks smaller to observer 2 than to observer 1 because the light rays coming from the object make a smaller angle at the eye of observer 2 who is at a larger distance compared to observer 1. The angle plays a role in judging the size of the object. ఓకే, సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ ఫస్ట్ మనం ముందుగా దిస్ ఈస్ ద అబ్జర్వర్ 1. సో ఇక్కడ నేను ఉన్నాను అనుకోండి, అండ్ దిస్ ఈజ్ ద అబ్జర్వర్ 2. సో సెకండ్ పర్సన్ మీరు అనుకోండి. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఒక 0 అనేటువంటి పాయింట్ వద్ద ఒక ఆబ్జెక్ట్ని పెట్టాం. ఫస్ట్ అబ్జర్వర్ 1కు మనకు ఈ ఓ అనేటువంటి పాయింట్ దగ్గర ఉన్నటువంటి ఆబ్జెక్ట్ మనకు క్లియర్గా కనిపిస్తుంది. బట్ 2 దగ్గర ఉన్నటువంటి పర్సన్ రైట్ నా 2 దగ్గర ఉన్నటువంటి పర్సన్ ఈ ఆబ్జెక్ట్ని చూసినప్పుడు చాలా చిన్నగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఆబ్జెక్ట్ మీద పడినటువంటి లైట్ రేస్ ఉంటాయి కదా, అవి రీచ్ అయ్యి ఈ సెకండ్ పర్సన్ వరకు రావాలంటే యాంగిల్ అనేది చాలా తక్కువ ఉంటుందన్నమాట. అంటే ఆ లైట్ రేస్ ఆబ్జెక్ట్ నుంచి అబ్జర్వర్ 2 ఐకి రీచ్ అవ్వడానికి చాలా స్మాలర్ యాంగిల్ కలిగి ఉంటుంది. అందుకని చెప్పి అబ్జర్వర్ 1తో కంపేర్ చేసుకొని చూసుకుంటే డిస్టెన్స్ ఎక్కువగా ఉండడం వల్ల, సో అబ్జర్వర్ 2కి ఇక్కడ ఈ ఆబ్జెక్ట్కి డిస్టెన్స్ ఎక్కువ ఉండడం వల్ల మనకు చాలా స్మాలర్గా కనిపిస్తుంది అన్నమాట ఆబ్జెక్ట్. ఓకే, అంటే ఇక్కడ మనం చూసేటువంటి ఏదైనా ఒక ఆబ్జెక్ట్ యొక్క సైజ్ గురించి చెప్పడానికన్నా ముందు యాంగిల్ ఎంత ఉందో చూసుకోవాల్సి ఉంటుంది. సో ఆ యాంగిల్ని బట్టి మనకు కనిపించేటువంటి ఆబ్జెక్ట్ యొక్క సైజు డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు అంతే కదా, ఇక్కడ ఈ అబ్జర్వర్ 1కు చాలా ఈజీగా కనిపిస్తుంది బికాజ్ డిస్టెన్స్ కూడా చాలా తక్కువగా ఉంది అండ్ ఆబ్జెక్ట్ సైజు ఈజీగా జడ్జ్ చేయొచ్చు. బట్ ఇక్కడ డిస్టెన్స్ చాలా దూరం ఉంది కాబట్టి అందులోనూ యాంగిల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇక్కడ టోటల్గా మనం ఏదన్నా ఒక ఆబ్జెక్ట్ యొక్క సైజ్ని జడ్జ్ చేయాలంటే ముందుగా మనకు యాంగిల్ తెలిసి ఉండాలి. సో బికాస్ స్మాలర్ యాంగిల్ కలిగి ఉండడం వల్ల ఆబ్జెక్ట్ యొక్క సైజ్ కూడా మనకు స్మాలర్గా కనిపిస్తుంది అన్నమాట. నౌ ఈజ్ ఇట్ క్లియర్? In the same way, when we move the object from the mirror to our eye, the image in the mirror seems to move back in the mirror. Then the distance from the image to our eye increases. The angle made by image at our eye is smaller than the angle made by the object. That is why the image looks smaller than the object. సో ఎలా అయితే మనకు ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ అర్థమైందో అదే విధంగా మనం మిర్రర్ నుంచి ఆబ్జెక్ట్ని మూవ్ చేసినప్పుడు సో మిర్రర్లో ఆ ఇమేజ్ ఎలా కనిపిస్తుందంటే కొంచెం వెనక్కి వెళ్ళినట్టుగా కనిపిస్తుంది. సో నథింగ్ ఏంటి అంటే ఇక్కడ సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఒక మిర్రర్ అనుకుంటే, సో ఫస్ట్గా మనం పెన్సిల్ ఇక్కడ పెట్టినప్పుడు ఇక్కడ మనకు పెన్సిల్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. బట్ ఎప్పుడైతే ఒక పెన్సిల్ని తీసుకొని మనం ఇక్కడ పెట్టామనుకోండి సో చాలా దూరం కనిపించినట్టుగా కనిపిస్తుంది. అంటే ఎప్పుడైతే మిర్రర్కు దగ్గరగా ఉన్నటువంటి ఆబ్జెక్ట్ని మనం మూవ్ చేస్తామో టువర్డ్స్ అవర్ ఐకు మూవ్ చేస్తామో ఆటోమేటిక్గా ఆ ఇమేజ్ అనేది మనకు బ్యాక్కు మూవ్ అయినట్టుగా కనిపిస్తుంది అద్దంలో. ఓకే, అంటే దీన్ని బట్టి మనం ఏం చెప్పుకోవచ్చు, ఆ ఇమేజ్ నుంచి మన కంటికి ఉన్నటువంటి డిస్టెన్స్ పెరిగినట్టు కదా. ఎస్, సో ఇప్పుడు మనం ఈ యాంగిల్ని చూసినప్పుడు అంటే ఈ ఇమేజ్ ఫామ్ అయి ఉంటుంది కదా, ఈ ఇమేజ్ ఫామ్ అయినటువంటి యాంగిల్ని చూసినట్టయితే మనకు చాలా చిన్నగా కనిపిస్తుంది అన్నమాట. ఓకే, అంటే ఆబ్జెక్ట్ యాంగిల్ కన్నా ఇమేజ్ యాంగిల్ చాలా చిన్నగా కనిపిస్తుంది కాబట్టి ఆబ్జెక్ట్ కన్నా ఇమేజే చాలా స్మాలర్గా కనిపిస్తుంది అని అర్థం. అంటే ఇక్కడ యాంగిల్ యొక్క రోల్ని బేస్ చేసుకొని ఇమేజ్ పెద్దదా ఆబ్జెక్ట్ పెద్దదా అని మనం జడ్జ్ చేయొచ్చు. సో యాంగిల్ని బేస్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ మనకు ఇమేజ్ యొక్క సైజు స్మాలర్గా చెప్పుకోవచ్చు. When you stand in front of a mirror, you might have observed that the distance of your image in a plane mirror seems to be equal to the distance between the mirror and yourself.
what you observe is generally true. You can verify this by observing figure 9. సో ఎప్పుడైతే మీరు అద్దం ముందు నిలబడతారో, ఓకే, వెన్ యూ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ మిర్రర్, యూ మైట్ హ్యావ్ అబ్జర్వ్ దట్ ద డిస్టెన్స్ ఆఫ్ యువర్ ఇమేజ్ ఇన్ ఎ ప్లేన్ మిర్రర్ సీమ్స్ టు బి ఈక్వల్ టు ద డిస్టెన్స్ బిట్వీన్ ద మిర్రర్ అండ్ యువర్ సెల్ఫ్. సో ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇప్పుడు దిస్ ఈజ్ మిర్రర్, ఓకే. సో ఈ అద్దం ముందర మీరు నించుకున్నారనుకోండి. సో మీరు మీ అద్దం ముందర నించుకొని మిమ్మల్ని మీ సెల్ఫ్ అంటే మీకు మిర్రర్కు మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ చాలా ఈక్వల్గా ఉంటుంది. అంటే మిర్రర్లో ఫామ్ అయినటువంటి ఇమేజ్ యొక్క డిస్టెన్స్ కావచ్చు, మీకు కావచ్చు. సో టోటల్ ఈక్వల్ డిస్టెన్స్ కలిగి ఉంటుందన్నమాట. అంటే మనం అబ్జర్వ్ చేసినప్పుడు నిజానికి మనం మిర్రర్లో ముందు నించుకొని మనం అద్దంలో చూసుకుంటూ ఉంటాం. మిర్రర్లో ఫామ్ అయినటువంటి ఇమేజ్కు మన యొక్క సెల్ఫ్కు సేమ్ డిస్టెన్స్ ఉంటుందని చెప్తున్నారు, రైట్ నా? ఓకే. సో దీన్ని మనం ఏ విధంగా కన్క్లూడ్ చేసుకోవచ్చు అంటే, ఫిగర్ 9 ఇచ్చారు. ఎస్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ అన్నమాట. ఇందాక మనం ఈ ఫిగర్ 9 ద్వారా ఏం చెప్పుకున్నాము, ఈ ఓ పాయింట్ వద్ద ఇన్సిడెంట్ అయి రిఫ్లెక్ట్ అయినటువంటి రే, ఈ రే మనకు ఎక్కడి నుంచి వచ్చినట్టుగా కనిపిస్తుంది అంటే ఈ ఐ నుంచి వచ్చినట్టుగా కనిపిస్తుంది. అంటే ఇక్కడ ఐ నుంచి ఈ ప్లేన్కు, ఇక్కడ నుంచి ఇక్కడకు సేమ్ డిస్టెన్స్ కలిగి ఉంటుంది అన్నమాట. అంటే ఐ నుంచి ప్లేన్కు, ప్లేన్ నుంచి ఓ పాయింట్కు సేమ్ డిస్టెన్స్ కలిగి ఉంటుంది. అలాగే మనం మిర్రర్ ముందు నించుకున్నప్పుడు కూడా మన యొక్క ఇమేజ్కు, మిర్రర్లో ఉన్నటువంటి ఇమేజ్కు మన యొక్క సెల్ఫ్కు సేమ్ డిస్టెన్స్ ఉంటుందని చెప్పుకోవచ్చు దీని ద్వారా. ఓకే, దెన్ యూ ఆల్సో మైట్ హ్యావ్ అబ్జర్వ్డ్ ద రైట్ లెఫ్ట్ ఇన్వర్షన్ ఆఫ్ యువర్ ఇమేజ్ ఇన్ ఏ ప్లేన్ మిర్రర్. ఇందాక మనం ఫస్ట్ పార్ట్ 1 వీడియోలోనే చెప్పుకున్నాం, ఎప్పుడైతే మనం అద్దంలో నిలబడతామో మన యొక్క రైట్ హ్యాండ్ లెఫ్ట్ సైడ్గా, లెఫ్ట్ హ్యాండ్ రైట్ సైడ్గా మనకు ఇన్వర్షన్ కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ నేను నించుకున్నాను అండ్ దిస్ ఈజ్ మై ఫిగర్ అనుకోండి. ఇక్కడ నా హ్యాండ్ వచ్చేసి లెఫ్ట్. మరి మిర్రర్లో చూసుకుంటే ఇప్పుడు నేను లెఫ్ట్ హ్యాండ్ రైజ్ చేశాను అనుకోండి, ఈ హ్యాండ్ రైజ్ అవుతుంది. అంటే నేను లెఫ్ట్ హ్యాండ్ రైజ్ చేసినప్పుడు మనకు మిర్రర్లో ఏ విధంగా కనిపిస్తుంది, రైట్ హ్యాండ్ రైజ్ చేసినట్టుగా కనిపిస్తుంది కదా. ఎస్, సో ఆ ఎక్స్పీరియన్స్ అందరూ చూసే ఉంటారు. మనం లెఫ్ట్ చూస్తే రైట్, రైట్ చూస్తే లెఫ్ట్గా. వై డస్ అన్ ఇమేజ్ సఫర్ లాటరల్ ఇన్వర్షన్ అంటే మనం మిర్రర్లో చూసుకున్నప్పుడు మన యొక్క ఇమేజ్ ఏ విధంగా అంటే ఎందుకు లెఫ్ట్ రైట్ గాను రైట్ లెఫ్ట్ గాను కనిపిస్తుంది. సో ఎనీథింగ్ హ్యావ్ ఎనీ ఐడియా? ఎనీవన్ హ్యావ్ ఎనీ ఐడియా? ఓకే, చూద్దాం. సి ఫిగర్ 11. ఓకే, ఫిగర్ 11 చూద్దాం. మరి the light rays which come from our right ear get reflected from the plane mirror and reach our eye. Our brain feels that the ray is coming from the inside of the mirror shown by the dotted line in the figure 11. That is why our right ear looks like left ear in the image. So ఏం చెప్తున్నారు అంటే, ఎప్పుడైతే మన యొక్క ఇయర్ మీద పడినటువంటి లైట్ రే రిఫ్లెక్ట్ అయ్యి ప్లేన్ నుంచి, అంటే ఈ మిర్రర్ ఉంది కదా, సో దిస్ ఈజ్ మిర్రర్. ఓకే, సో ఇప్పుడు మన ఇయర్ యొక్క నుంచి పాస్ అయినటువంటి లైట్ రేస్ ఈ మిర్రర్ ద్వారా రిఫ్లెక్ట్ అయినప్పుడు మనకు ఇయర్ కనిపిస్తుంది. అంటే ఈ మిర్రర్ ద్వారా ఇన్సిడెంట్ అయినటువంటి లైట్ రేస్ రిఫ్లెక్ట్ అయినప్పుడు మనకు ఏ విధంగా కనిపిస్తుందంటే, మిర్రర్ లోపల నుంచి రిఫ్లెక్టెడ్ రే బయటికి వచ్చినట్టుగా కనిపిస్తుంది. ఇక్కడ డాటెడ్ లైన్స్ పెట్టినారు కదా, యాక్చువల్గా మనకు ఇలా వెళ్ళినటువంటి రే ఇలా వచ్చినట్టుగా కనిపించాలి. బట్ మన బ్రెయిన్ ఏం ఫీల్ అవుతుంది అంటే మిర్రర్ నుంచి రే వచ్చినట్టుగా కనిపిస్తుంది. అందుకని చెప్పి రైట్ ఇయర్ లెఫ్ట్ ఇయర్ గాను, లెఫ్ట్ ఇయర్ రైట్ ఇయర్ గాను కనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడు మీకు కొద్దిగా ఇంకా డౌట్ ఉన్నప్పటికీ కూడా ఏం చెప్తున్నానంటే, యాక్చువల్గా మన ఇయర్ మీద నుంచి లైట్ రేస్ ఉంటాయి మన ఇయర్ మీద. సో ఈ లైట్ రేస్ అనేవి ఈ మిర్రర్కు
వెళ్తాయి. సో మిర్రర్ నుంచి రిఫ్లెక్ట్ అయ్యి మనకు కనిపిస్తాయి కదా. కానీ మనకు కనిపించేటువంటి రేస్ ఏ విధంగా ఉంటాయంటే మిర్రర్ లోపల నుంచి వచ్చినట్టుగా కనిపిస్తాయి. అందుకని చెప్పే రైట్ ఇయర్ లెఫ్ట్ ఇయర్ గాను, లెఫ్ట్ ఇయర్ రైట్ ఇయర్ గాను కనిపిస్తుంది. సో ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ నేను డబల్ టైం మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే చిన్న కన్క్లూషన్ ఉన్నా కూడా నెక్స్ట్ సరిపోతుందని చెప్తున్నా. ఓకే. Now observe the lateral inversion of a letter with a ray diagram in figure 12. ఇక్కడ చూడండి ఫిగర్ 12 ఏ విధంగా ఇచ్చారో. ఓకే. సో ఇది ఒక లెటర్ వచ్చేసి మనకు ఇన్వర్షన్గా కనిపిస్తుంది. అంటే రైట్ ఉంటే లెఫ్ట్ గాను, లెఫ్ట్ ఉంటే రైట్ కానీ ఇప్పుడు ఏ విధంగా అయితే రైట్ లెఫ్ట్ ఇన్వర్షన్ చెప్పుకున్నామో ఇక్కడ కూడా లాటరల్ ఇన్వర్షన్ అనేది జరుగుతూ ఉంది. మరి చూద్దాం దీని ముందుగా. Think of the process of image formation by a plane mirror and explain lateral inversion by observing J figure. సో ఇందాక మనం ఏం చెప్పుకున్నాము, సో ఇది J లెటర్. ఓకే. సో ఈ లైట్ రేస్ అనేవి ఫాల్ అయినప్పుడు మన యొక్క ఐకి ఇక్కడ రిఫ్లెక్ట్ అయి కనిపిస్తాయి. కానీ మనం చూసినప్పుడు ఎలా కనిపిస్తాయంటే మిర్రర్ నుంచి రిఫ్లెక్ట్ అయ్యి మిర్రర్ నుంచి డైరెక్ట్గా మనకు రిఫ్లెక్ట్ అయ్యి కనిపిస్తున్నట్టుగా అనిపిస్తుంది. అందుకని చెప్పే ఆ జే లెటరు ఈ విధంగా కనిపిస్తుంది అన్నమాట. ఓకే. యాక్చువల్గా జే నుంచి పాస్ అయినటువంటి లైట్ రేసు రిఫ్లెక్ట్ అయ్యి మన కంటికి కనిపిస్తాయి. బట్ మన బ్రెయిన్ ఏం ఫీల్ అవుతుంది అంటే ఆ రిఫ్లెక్టెడ్ రే అంతా కూడా ఎక్కడి నుంచి వచ్చినట్టు ఈ మిర్రర్ యొక్క ఇన్సైడ్ ఆఫ్ ద మిర్రర్ నుంచి వచ్చినట్టుగా మన బ్రెయిన్ ఫీల్ అవుతుంది అనమాట. అందుకని చెప్పే రైట్ లెఫ్ట్ కానీ కనిపిస్తుంది. సో అదేవిధంగా ఇక్కడ ఫామ్ అయినటువంటి జే లెటర్ యొక్క ఇమేజ్ ఏ విధంగా కనిపిస్తుంది అంటే ఇలా కనిపిస్తుంది. నౌ ఆర్ యూ క్లియర్? ఓకే, లెట్ ఇట్ బి. We now know how light reflects from plane surfaces. In class 7 we learnt about spherical mirrors and why they were called spherical mirrors. ఓకే. సో దీన్ని బట్టి మనం ఏం తెలుసుకున్నాము, ప్లేన్ సర్ఫేసెస్ నుంచి లైట్ ఏ విధంగా రిఫ్లెక్ట్ అవుతుందో ఇప్పుడు మనకు అర్థమైంది. ఓకే. లాటరల్ ఇన్వర్షన్ గాను కనిపిస్తూ ఉంది. అంటే ప్లేన్ నుంచి ఒక సర్ఫేస్ ప్లేన్ నుంచి రిఫ్లెక్ట్ అయినటువంటి లైట్ ఏ విధంగా వస్తుందో మనకి ఇప్పుడు అర్థమైంది. ఇక అదేవిధంగా 7th క్లాస్లో చూసుకున్నట్టయితే మనం స్పెరికల్ మిర్రర్స్ గురించి తెలుసుకున్నాం. సో ఎందుకు మనం వాటిని స్పెరికల్ మిర్రర్స్ అంటాము? ఎనీవన్ హ్యావ్ ఎనీ ఐడియా? లెట్ ఇట్ బి. We already did a simple activity to get an image with a concave mirror in class 7. Now we shall study the reflection of light by curved surfaces in detail. ఓకే. 7th క్లాస్లోనే మనం కాన్కేవ్ మిర్రర్ని యూజ్ చేసి ఇమేజ్ ఫామ్ అయ్యేలా కొన్ని యాక్టివిటీస్ చేసాము. ఇక్కడ కాన్కేవ్ మిర్రర్ అంటే లైక్ ఈ విధంగా ఒక్క నిమిషం. ఓకే, నేను మళ్ళీ మీకు చెప్తా. సరే, ఇప్పుడు మనం కర్వ్డ్ సర్ఫేసెస్ ద్వారా ఇప్పుడంతా కూడా మనం ఏం చెప్పుకున్నాం, ప్లేన్ సర్ఫేసెస్ ద్వారా లైట్ ఆఫ్ రిఫ్లెక్షన్ గురించి చూసుకుంటూ వచ్చాం. దెన్ ఇప్పుడు మనం కర్వ్డ్ సర్ఫేసెస్ ద్వారా లైట్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ బై స్పెరికల్ మిర్రర్స్. సో స్పెరికల్ మిర్రర్స్ ద్వారా రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ద ఫస్ట్ లా ఆఫ్ రిఫ్లెక్షన్ tells us the light ray incident at an angle with normal at point of incidence will get reflected making equal angle with the normal. సో ఫస్ట్ లా ఆఫ్ రిఫ్లెక్షన్ ఏం చెప్తుంది మనకు, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఈజ్ ఈక్వల్ టు ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. అంటే ఇక్కడ వీళ్ళు ఏమి ఇచ్చారంటే లైట్ రే అంటే ఇన్సిడెంట్ అయినటువంటి లైట్ రే దేనికి యాంగిల్ కలిగి ఉంటుంది, నార్మల్కు యాంగిల్ కలిగి ఉంటుంది. సో ఏ పాయింట్ వద్ద, ఆ పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ వద్ద. సో ఎలా ఈక్వల్గా ఉంటుంది అంటే నార్మల్కు
రిఫ్లెక్టెడ్ రేకు ఈక్వల్గా ఉంటుంది. సో ఇదంతా కాకుండా జస్ట్ మనం సింపుల్ వర్డ్స్గా యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఈజ్ ఈక్వల్ టు ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. సో ఫస్ట్ వీడియోలోనే తెలుసుకున్నాం. సో దిస్ ఇస్ ద ప్లేన్ అనుకుంటే దిస్ ఇస్ ద నార్మల్. సో ఎంతైతే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్తో రే వచ్చి ఉంటుందో అంతే యాంగిల్తో రిఫ్లెక్షన్ జరుగుతుంది. అంటే ఎంతైతే రిఫ్లెక్షన్ జరిగిందో సో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంత ఉంటేనే జరుగుతుంది. This law is true for all surfaces, but be it a plane surface or curved one. The important words here are the angle made with normal at the point of incidence. If for any surface one can decide the normal and find the incident angle, it is possible to deduce the angle made by the reflected ray. It is very easy to find a normal at any point on the plane surface, but for a curved or uneven surface it is not straightforward. ఓకే, సో ఇందాక ఏం చెప్పుకున్నాం, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఈజ్ ఈక్వల్ టు ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. సో ఇది ప్రతి ఒక్క సర్ఫేస్కి కూడా ట్రూ అని చెప్పుకోవచ్చు. అంటే ప్లేన్ సర్ఫేస్ అయినా కావచ్చు లేదా కర్వ్డ్ సర్ఫేస్ అయినా కావచ్చు. కానీ ఇందులో మనం ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటి అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ విత్ నార్మల్. సో ఓన్లీ మనం ఇన్సిడెన్స్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఓకే, బట్ ఒకవేళ ఇఫ్ ఫర్ ఎనీ సర్ఫేస్ వన్ కెన్ డిసైడ్ ద నార్మల్, అంటే ప్లేన్ సర్ఫేస్ కావచ్చు లేదా కర్వ్డ్ సర్ఫేస్ కావచ్చు. సో దీని మీదకు మనం నార్మల్ని తెలుసుకున్నామంటే సో ఆటోమేటిక్గా ఇన్సిడెంట్ యాంగిల్ గురించి మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ రిఫ్లెక్టెడ్ యాంగిల్ ద్వారా అంటే ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ప్లేన్ సర్ఫేస్ కావచ్చు, కర్వ్డ్ సర్ఫేస్ కావచ్చు. సో ఈ ప్లేన్ సర్ఫేస్ లేదా కర్వ్డ్ సర్ఫేస్ మీద ఉన్నటువంటి నార్మల్ని మనం డిసైడ్ చేసినట్టయితే ఇన్సిడెంట్ యాంగిల్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. అదేవిధంగా రిఫ్లెక్టెడ్ రేని కూడా మనం డెడ్యూస్ చేయొచ్చు అనమాట, అంటే తగ్గించవచ్చు. ఓకే, సో ఈ విధంగా చేయాలంటే ముందుగా మనం ఒక పాయింట్ వద్ద, అంటే ప్లేన్ సర్ఫేసెస్ మీద ఒక పాయింట్ వద్ద నార్మల్ని కనుక్కోవాల్సి ఉంటుంది. కానీ కర్వ్డ్ సర్ఫేసెస్కు అయితే మనం దీన్ని కనుక్కోలేము. ఇట్ ఈస్ నాట్ స్ట్రైట్ ఫార్వర్డ్ అని చెప్తున్నారు. కానీ ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ బోత్ కర్వ్డ్ సర్ఫేసెస్కి ప్లేన్ సర్ఫేసెస్కి ఈక్వలే. కానీ ఎప్పుడైతే మనం డెడ్యూస్ చేయాలనుకుంటామో, అంటే రిఫ్లెక్టెడ్ రేని రెడ్యూస్ చేయడానికి వెళ్తామో ఇది కర్వ్డ్ సర్ఫేసెస్కు రాదన్నమాట. ఓకే, యాక్టివిటీ 4, ఫైండింగ్ ద నార్మల్ టు ఏ కర్వ్డ్ సర్ఫేస్. ఓకే, ఇప్పుడు కర్వ్డ్ సర్ఫేసెస్ మీద నార్మల్ని మనం ఫైండ్ అవుట్ చేద్దాం. టేక్ ఏ స్మాల్ పీస్ ఆఫ్ థిన్ ఫోమ్ ఆర్ రబ్బర్ లైక్ ద సోల్ ఆఫ్ ఏ స్లిప్పర్. పుట్ సమ్ పిన్స్ along a straight line on the foam as shown in figure 13a. సో ఇప్పుడు మనం ఒక చిన్న రబ్బర్ లాంటిది తీసుకోవాలన్నమాట. ఒక రబ్బర్ లాంటిది ఒక పీస్ని తీసుకోవాల్సి ఉండేది. మనం స్లిప్పర్స్ యూజ్ చేస్తూ ఉంటాం, రబ్బర్ స్లిప్పర్స్ ఇంట్లో డైలీ యూస్కి వాడుతుంటాం చూడండి. ఆ స్లిప్పర్ని మీరు ఒకసారి బెండ్ చేస్తే ఏ విధంగా బెండ్ అవుతుందో అటువంటి ఒక రబ్బర్ పీస్ని తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇప్పుడు ఆ రబ్బర్ పీస్కు మనం ఏం చేయాలి అంటే కొన్ని పిన్స్ తీసుకొని ఒక స్ట్రైట్ లైన్గా వాటిని గుచ్చాల్సి ఉంటుంది. ఇక్కడ 13bఏలో ఇచ్చారు చూడండి ఈ విధంగా. సో ఈ తీసుకున్నటువంటి పీస్ ఎలా ఉండాలంటే మనం స్లిప్పర్ సోల్ ఉంటుంది కదా, దాన్ని ఎలా అయితే బెండ్ చేస్తామో ఇలా కర్వ్డ్గా ఫామ్ అవుతుందో అటువంటి రబ్బర్ని యూజ్ చేయాలి. ఇప్పుడు మనం వాటికి పిన్స్ని గుచ్చాల్సి ఉంటుంది అనమాట స్ట్రైట్ లైన్లో. All these pins are perpendicular to the plane of foam. If the foam is considered as a mirror, each pin would represent the normal at that point. Any ray incident at the point where the pin makes contact with the surface will reflect with the same angle as the incident ray made with the pin normal. ఓకే, సో ఇప్పుడు మనం ఆ ప్లేన్కు, అంటే ఆ రబ్బర్ కావచ్చు లేదంటే ఫోమ్, రబ్బర్ ఆర్ ఫోమ్ ఏదైనా కావచ్చు. సో ఆ ప్లేన్కు మనం గుచ్చినటువంటి పిన్స్ ఏ విధంగా ఉండాలి, పర్పెండికులర్గా ఉండాలి. ఆ ప్లేన్కు పర్పెండికులర్గా ఉండాలి. సపోజ్ ఇప్పుడు మనం ఆ ఫోమ్ని ఒక మిర్రర్గా అనుకుందాం.
అంటే ఇప్పుడు మనం పిన్స్ని గుచ్చాం కదా, సో ఒక్కొక్క పిన్ ఒక్కొక్క నార్మల్ని రిప్రజెంట్ చేస్తుంది. అంటే ఒక పాయింట్ వద్ద ఒక నార్మల్, ఇంకొక పాయింట్ వద్ద ఇంకొక నార్మల్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ఓకే, ఎనీ రే ఇన్సిడెంట్ అట్ ద పాయింట్ వేర్ ద పిన్ మేక్స్ కాంటాక్ట్ విత్ ద సర్ఫేస్ విల్ రిఫ్లెక్ట్ ద సేమ్ యాంగిల్ యాజ్ ద ఇన్సిడెంట్ రే మేడ్ విత్ ద పిన్ నార్మల్. సో ఎనీ రే ఇన్సిడెంట్ అట్ ద పాయింట్ అంటే ఎక్కడైతే మనం సర్ఫేస్కు పిన్ని గుచ్చామో ఆ పాయింట్ వద్ద ఇన్సిడెంట్ రే గనక ఉందనుకోండి, సో సేమ్ యాంగిల్లో రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. అంటే ఇన్సిడెంట్ రే ఎంత యాంగిల్ కలిగి ఉంటుందో ఆ పిన్ యొక్క నార్మల్కు అంతే యాంగిల్తో రిఫ్లెక్టెడ్ రే వస్తుంది. సో ఇక్కడ ఏం చెప్తున్నామంటే ఈ సర్ఫేస్కు మనం పిన్స్ గుచ్చాం అంటే ఒక్కొక్క పాయింట్ వద్ద ఒక్కొక్క నార్మల్ ఉన్నట్టుగా కదా. సో ఇప్పుడు మనం ఏం చెప్తున్నామంటే, సో ఈ సర్ఫేస్కు గుచ్చినటువంటి పిన్కు అంటే ఈ సర్ఫేస్కు గుచ్చినటువంటి పిన్ ద్వారా ఏ అయితే ఇన్సిడెంట్ రే వస్తుందో, అంటే ఎంతైతే యాంగిల్ కలిగి ఉంటుందో ఆ నార్మల్ పిన్కు అంతే రిఫ్లెక్ట్ అయి వస్తుంది అనమాట. అంటే సేమ్ యాంగిల్తో రిఫ్లెక్ట్ అవుతుంది. Now bend the foam piece inwards as shown in figure 13b. What happens to the pins? సో ఇప్పుడు మనం ఏం చేయాలి, గుచ్చినటువంటి ఫోమ్ ఉంది కదా, పిన్స్ గుచ్చినటువంటి ఫోమ్ని మనం లోపలికి బెండ్ చేయాలన్నమాట. సరే చూడండి, ఇక్కడ యాక్చువల్లీ ఇది మనం గుచ్చినటువంటి ఫోమ్. సో లోపలికి ఇలా బెండ్ చేయాలి. సో ఇలా బెండ్ చేస్తే మనకి ఏం కనిపిస్తుంది, ఈ ఒక్కొక్క పిన్ ద్వారా వచ్చినటువంటి ఇన్సిడెంట్ రే అంతా కూడా ఒక పాయింట్ వద్ద మనకు కనిపిస్తుంది. రైట్ నౌ ఎస్, దే స్టిల్ రిప్రజెంట్ ద నార్మల్ అట్ వేరియస్ పాయింట్స్, బట్ యూ విల్ నోటీస్ దట్ ఆల్ పిన్స్ టెండ్ టు కన్వర్జ్ అట్ ఎ పాయింట్ ఆర్ ఇంటర్సెక్ట్ అట్ ఎ పాయింట్. ఎస్, సో ఇందాక మనం ఏం చెప్పుకున్నాం, ఒక్కొక్క పిన్ ఒక్కొక్క నార్మల్ని రిప్రజెంట్ చేసినట్టు. బట్ మనం ఎప్పుడైతే ఇన్వర్డ్కు బెండ్ చేస్తామో, సో అన్ని యొక్క నార్మల్స్ అన్నీ కూడా ఒక పాయింట్ వద్ద ఇంటర్సెక్ట్ అయినట్టుగా కనిపిస్తున్నాయి కదా. ఎస్, ఇఫ్ we bend the foam piece outwards, we will see that the pins seem to move away from each other, or in other words they diverge as shown in figure 13c. అంటే ఒకవేళ మనం ఆ ఫోమ్ని బయట వైపుకు బెండ్ చేసాం అనుకోండి, ఇప్పుడు లోపల వైపుకు బెండ్ చేసాం, పిన్స్ అటాచ్ చేసాం కదా, ఆ ఫోమ్ని ఇన్వర్డ్స్కు బెండ్ చేసాం. బట్ ఇప్పుడు అవుట్వర్డ్స్కు బెండ్ చేస్తే మనకు ఆ పిన్స్ ఏ విధంగా కనిపిస్తాయంటే, ఆ సర్ఫేస్ నుంచి పిన్స్ అన్నీ కూడా మూవ్ అయినట్టు, అంటే అక్కడ నుంచి బయటకు వచ్చినట్టుగా కనిపిస్తాయి, లేదా అవి డైవర్జ్ అయినట్టుగా కనిపిస్తాయి. సరే, ఇక్కడ 13cలో చూడండి. సో ఈ విధంగా అవుట్వర్డ్స్కి, ఇక్కడ ఇన్వర్డ్స్ బెండ్ చేసాం, ఇక్కడ అవుట్వర్డ్స్ బెండ్ చేసాం. రైట్ నో, దిస్ గివ్స్ us an idea of what is likely to happen with a spherical mirror. A concave mirror will be like the rubber sole bent inwards, and the convex mirror will be like the rubber sole bent outwards. సో ఈ పైన మనం చేసినటువంటి ఈ యాక్టివిటీ ద్వారా ఏం చెప్పుకోవచ్చు అంటే, స్పెరికల్ మిర్రర్తో చేసినప్పటికీ కూడా ఈ విధంగా వస్తుందన్నమాట. అంటే మనం ఇన్వర్డ్స్కు బెండ్ చేసాం కదా, రబ్బర్ సోల్ని ఇన్వర్డ్స్కు బెండ్ చేసినప్పుడు అక్కడ మనకు కాన్కేవ్ మిర్రర్ లాగా కనిపిస్తుంది. ఇక్కడ సెకండ్ పిక్చర్. ఎస్, సో నెక్స్ట్ ఇక్కడ 13c ఉంది కదా, సో ఈ ఫిగర్ మనకు కాన్వెక్స్, సో ఈ కాన్వెక్స్ మిర్రర్లా కనిపిస్తుంది అని చెప్తున్నారు. For a concave mirror like these pins in figure 13b, all mirrors will converge towards a point. This point is called center of curvature of the mirror. అంటే కాన్కేవ్ మిర్రర్కు ఇప్పుడు మనం 13bలో ఎలా అయితే పిన్స్ ద్వారా ఫామ్ అయినటువంటి నార్మల్స్ అన్నీ కూడా ఒక పాయింట్ వద్ద కన్వర్జ్ అయినట్టుగా కనిపిస్తాయో, సో ఈ పాయింట్నే మనం సెంటర్ ఆఫ్ కర్వేచర్ అని అంటాం. అంటే ఆల్ నార్మల్స్ విల్
కన్వర్జ్ టువర్డ్స్ ఏ పాయింట్, అంటే ఒక పాయింట్ వద్ద అన్ని నార్మల్స్ కూడా కన్వర్జ్ అయినట్టుగా కనిపిస్తుంది అనమాట. ఆ పాయింట్నే మనం సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ద మిర్రర్ అని అంటాం. Recall a little bit of geometry while learning about circles and tangents. You may have learnt that a radius is always perpendicular to the tangent to the circle drawn at the point. ఓకే, సో మీకు ఆల్రెడీ మ్యాథ్స్లో జామెట్రీ చేసినట్టున్నారు, అంటే సర్కిల్స్ టాంజెంట్స్ కంప్లీట్ అయినాయి కదా. ఐ థింక్ 9th చాప్టర్ సంథింగ్ ఎల్స్ ఏదో ఉండొచ్చు. ఓకే, సరే, వాటిని మీరు ఒకసారి రీకాల్ చేసుకున్నట్టయితే ఇక్కడ రేడియస్ అనేది ఆల్వేస్ పర్పెండిక్యులర్ టాంజెంట్ టు ద సర్కిల్ డ్రాన్ అట్ పాయింట్. సో ఓకే, ఇదంతా కూడా మ్యాథ్స్కి సంబంధించిండేది కదా. ఓకే, మీకు ఐడియా ఉన్నట్టుంటే బెటర్ సమ్వాట్. ఓకే, ఇక్కడ మనకు సర్కిల్ ఉంది కదా, ఈ సర్కిల్. సో రేడియస్ అనేది సర్కిల్ డ్రా, ఒక పాయింట్ వద్ద మనం సర్కిల్ డ్రా చేసింటే ఆ రేడియస్ అనేది టాంజెంట్కు పర్పెండికులర్గా ఉంటుందంట. ఓకే, దాని యొక్క రేడియస్ అనేది టాంజెంట్కు పర్పెండికులర్గా ఉంటుంది. సో ఒక పాయింట్, దిస్ ఈజ్ ద పాయింట్ అనుకుందాం. ఈ పాయింట్ వద్ద మనం ఒక సర్కిల్ని డ్రా చేసాం. ఓకే, ఈ సర్కిల్ యొక్క రేడియస్ అనేది టాంజెంట్కు పర్పెండికులర్గా ఉంటుంది అని చెప్తున్నారు. ఓకే, అండ్ మీకు మ్యాథ్స్లో ఈ చాప్టర్ కంప్లీట్ అయితే ఇంకా ఈజీగా అర్థం అవ్వచ్చు. దిస్ గివ్స్ అస్ ఏ క్లూ అబౌట్ హౌ వీ కెన్ ఫైండ్ నార్మల్ టు ఎనీ పాయింట్ ఆన్ ఏ స్పెరికల్ మిర్రర్. ఆల్ దట్ వీ హ్యావ్ టు డూ ఈజ్ టు డ్రా ఎ లైన్ ఫ్రమ్ ద పాయింట్ ఆన్ ద మిర్రర్ టు సెంటర్ ఆఫ్ ద స్పియర్. ఓకే, సో ఇక్కడ మనం పైన చెప్పుకున్నాం కదా, ఈ టాంజెంట్ రేడియస్ అనేది టాంజెంట్కు పర్పెండికులర్గా ఉంటుంది అని చెప్పి. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పుకోవచ్చు అంటే స్పెరికల్ మిర్రర్ పైన ఏ పాయింట్ వద్దైనా కూడా మనం నార్మల్ని కనుక్కోవచ్చు అనమాట. ఓకే, సో ముందుగా మనం ఏం చేయాలి అంటే ఈ సెంటర్ ఆఫ్ ద స్పియర్కు మిర్రర్ పైన ఏదో ఒక పాయింట్ మీద మనం ఒక లైన్ని డ్రా చేయాలన్నమాట. సో ఏం చేయాలి, ఇప్పుడు మనం ఒక లైన్ని డ్రా చేయాలి. ఓకే, ఎక్కడి నుంచి, ఆ మిర్రర్ మీద ఉన్నటువంటి పాయింట్ మీద. సో మిర్రర్ మీద ఉన్నటువంటి పాయింట్ నుంచి మనం సెంటర్ ఆఫ్ ద స్పియర్ వరకు ఒక లైన్ని డ్రా చేయాలన్నమాట. It is much easier to imagine this in a two-dimensional figure as shown in figure 14a. The concave mirror is actually a part of big sphere. In order to find this center of curvature, we have to think of the center of the sphere to which the concave mirror belongs. The line drawn from C to any point on the mirror gives the normal at that point. Okay. ఇది మనకు 2-dimensional ఫిగర్లో అయితే చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ మనకు ఫిగర్ 14a ఇచ్చారు చూడు. ఎస్, ఓకే, 14a. యాక్చువల్గా మనకు కాన్కేవ్ మిర్రర్ ఏ విధంగా కనిపిస్తుంది అంటే ఒక పెద్ద స్పియర్ లాగా కనిపిస్తుంది, అంటే ఒక స్పియర్లోని ఒక భాగంలా కనిపిస్తుంది. సో దిస్ ఈజ్ ద కాన్కేవ్ మిర్రర్ కదా. ఇది మనకు స్పియర్ అనుకుందాం దీన్ని. ఓకే, ఈ స్పియర్కు ఈ పార్ట్ తీసుకున్నాం అనుకోండి కాన్కేవ్ మిర్రర్గా. ఈ స్పియర్ యొక్క పార్ట్ లాగా కనిపిస్తుందా లేదా ఇప్పుడు ఇది? ఎస్, అదే చెప్తున్నారు. సో కాన్కేవ్ మిర్రర్ అనేది పార్ట్ ఆఫ్ ద స్పియర్ లా కనిపిస్తుంది అంటున్నారు. ఓకే, ఒకవేళ మనం సెంటర్ ఆఫ్ కర్వేచర్ని ఫైండ్ అవుట్ చేయాలనుకోండి, ముందుగా సెంటర్ ఆఫ్ ద స్పియర్ చూడాల్సి వస్తుంది. అంటే కాన్కేవ్ మిర్రర్కు ఉన్నటువంటి సెంటర్ ఆఫ్ స్పియర్. సో దిస్ ఈజ్ ద కాన్కేవ్ మిర్రర్. సో సపోజ్ ఇమాజిన్ స్పియర్ అనుకుందాం. ఇమాజిన్ స్పియర్. సో దిస్ ఈజ్ ద కాన్కేవ్ మిర్రర్. ఇప్పుడు మనం సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఆ స్పియర్ యొక్క సెంటర్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో దిస్ ఈజ్ ద సెంటర్.
కదా. ఓకే, ఇప్పుడు మనం ఈ పాయింట్ని రిమూవ్ చేసేద్దామా. Now, are you clear now? Yes. The line drawn from C to any point on the mirror gives the normal at point. సో ఈ C వద్ద మనం ఒక లైన్ని గీద్దాం ఇప్పుడు. సో దిస్ ఈస్ ద C. సో ఈ C అంటే ఏంటి? సెంటర్ ఆఫ్ ద స్పియర్. సో ఈ C ద్వారా మనం మిర్రర్ మీద ఏ లైన్ని డ్రా చేసినా కూడా ఆ పాయింట్ వద్ద మనకు నార్మల్ లానే ఉంటుందన్నమాట. సో దిస్ ఈజ్ ఆల్సో నార్మల్. ఈ విధంగా ఇదిగో ఇక్కడ ఇచ్చారు కదా ఎస్. సో ఇది నార్మల్ అన్నమాట. సి పాయింట్ నుంచి మనం లైన్ని డ్రా చేసినప్పుడు మిర్రర్ మీదకు ఏ లైన్ని డ్రా చేసినా కూడా ఆ పాయింట్ వద్ద మనకు నార్మల్గా బిహేవ్ చేస్తుంది. For the ray or the incident angle is the angle it makes with the normal shown as I, and the reflected angle is shown as R in figure 14b. We know by first law of reflection I equals to R. ఓకే, ఇక్కడ మనం ఫిగర్ 14 గురించి చూసినట్టయితే, ఓకే, సో ఫిగర్ 14లో చూసినట్టయితే this is the concave mirror and this is the C point. ఓకే, సో ఫర్ ద రే ఆర్ అంటున్నారు. ఇది ఒక రే. సో ఈ రే అనేది ఫామ్ అయింది. సో దట్ ఈస్ ద ఇన్సిడెంట్ యాంగిల్, ఈజ్ ద యాంగిల్ ఇట్ మేక్స్ విత్ ద నార్మల్. ఎంత కనిపిస్తుంది మనకు? ఇది నార్మల్ కదా. లెట్ ఇట్ బి. సి నుంచి మనం మిర్రర్ మీద ఏ పాయింట్ వద్ద వేసినా కూడా అది నార్మల్గా బిహేవ్ చేస్తుందని చెప్పుకున్నాం. ఇప్పుడు రే, ఇన్సిడెంట్ రే ఇక్కడ వస్తూ ఉంది నార్మల్ వైపుగా. నార్మల్కు ఇన్సిడెంట్ రేకు మధ్య ఉన్నటువంటి యాంగిల్ మనం ఐ అని చెప్తున్నాం. ఓకే, అదేవిధంగా రిఫ్లెక్టెడ్ యాంగిల్ ఉంటుంది కదా. ఈ యాంగిల్కు రే, ఇన్సిడెంట్ రే వచ్చి రిఫ్లెక్ట్ అయి ఉంటుంది. ఈ రిఫ్లెక్ట్ యాంగిల్కు నార్మల్కు ఉన్నటువంటి యాంగిల్ని మనం ఆర్ అంటున్నాం. అంటే ఐ ఈక్వల్స్ టు ఆర్ అని చెప్తున్నాం. ఏం లేదు ఇక్కడ. దిస్ ఈస్ ద నార్మల్ రైట్ నో. దిస్ ఈస్ ఆల్ అబౌట్ నార్మల్. ఇప్పుడు ఇన్సిడెంట్ రే నార్మల్కు జస్ట్ టచ్ అయింది. ఇప్పుడు జస్ట్ మనం ఇంకా రిఫ్లెక్ట్ గురించి మాట్లాడుకోవడం లేదు, జస్ట్ ఇన్సిడెంట్ అయిందని చెప్తున్నాం. ఇప్పుడు యాంగిల్ నార్మల్కు ఇన్సిడెంట్ రేకు ఎంత యాంగిల్ ఉంటుంది? ఐ. అదే నార్మల్ నుంచి ఇన్సిడెంట్ అయినటువంటి రే రిఫ్లెక్ట్ అయింది. సో దాని యొక్క యాంగిల్ ఎంత ఉంది? ఆర్. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పుకోవచ్చు? ఫస్ట్ లా ఆఫ్ రిఫ్లెక్షన్, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఈజ్ ఈక్వల్ టు ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. నౌ ఆర్ యూ క్లియర్? Okay, the midpoint geometrical center of the mirror is called pole P of the mirror. The horizontal line shown in the figure which passes through the center of curvature and the pole is called principal axis of the mirror. The distance between P and C is radius of curvature of the mirror. Okay. ఇక్కడ ఈ మిర్రర్ యొక్క మిడ్ పాయింట్ ఉంది కదా, ఇదిగో ఈ కాన్కేవ్ మిర్రర్ యొక్క మిడ్ పాయింట్ కనిపిస్తుందా? పి అనేటువంటి పాయింట్ ఉంది. ఎస్. సో ఈ మిర్రర్ యొక్క మిడిల్ పాయింట్ని మనం పి అంటాం, అంటే పోల్ అని అర్థం. మిడిల్ పాయింట్ ఆఫ్ ద మిర్రర్నే మనం పోల్ అంటాం, పోల్ ఆఫ్ ద మిర్రర్ అంటాం. ఓకే, సో అక్కడ నుంచి హారిజంటల్ లైన్ పాస్ అవుతూ ఉంది సెంటర్ ఆఫ్ కర్వేచర్ ద్వారా. ఇదేంటిది? సెంటర్ ఆఫ్ కర్వేచర్ కదా. ఎస్. సో ఈ హారిజంటల్ లైన్ వచ్చేసి సెంటర్ ఆఫ్ కర్వేచర్ ద్వారా పాస్ అవుతూ ఉంది. ఈ పోలు అలాగే సెంటర్ ఆఫ్ కర్వేచర్, దాన్ని మనం ఏమంటున్నాం? ప్రిన్సిపల్ యాక్సిస్. చాలా క్లియర్గా వినండి. జస్ట్ మీకు చాలా అంటే చాలా కన్ఫ్యూజన్స్ వస్తాయి, బికాజ్ నేను కూడా 10th చాలా కన్ఫ్యూజ్ అయ్యాను.
ఈ మిడిల్ ఆఫ్ ద మిర్రర్ని, దీన్ని మిర్రరే కదా అనేది మనం కాన్కేవ్ మిర్రర్ అంటున్నాం. ఈ మిర్రర్ యొక్క మిడిల్ పాయింట్ని పోల్ అంటున్నాం. అండ్ ఒకవేళ దీనంతా మనం ఒక స్పియర్గా అనుకుంటే దీని యొక్క మిడిల్ పాయింట్ని సి అంటున్నాం, అంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్ అని చెప్తున్నాం కదా. ఎస్. సో ఇది పోల్, అంటే హారిజంటల్ లైన్ పోల్ నుంచి సెంటర్ ఆఫ్ కర్వేచర్ ద్వారా పాస్ అవుతూ ఉంది. ఈ హారిజంటల్ లైన్నే మనం ప్రిన్సిపల్ యాక్సిస్ అని అంటాం. సో ఇక్కడ పోల్కు సీకు మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ని మనం ఏం చెప్తున్నామంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్. ఇదంతా కూడా ఒక స్పియర్గా ఫామ్ అయిందనుకోండి. ఇప్పుడు ఇక్కడ సి పాయింట్ నుంచి ఇక్కడ ఉన్నటువంటి పి నుంచి సికు ఉన్నటువంటి డిస్టెన్స్ని మనం ఏం చెప్తాం, రేడియస్ అని చెప్తాం. సో యాక్చువల్గా ఇక్కడ రేడియస్ క్యాపిటల్ ఆర్, ఎందుకంటే ఇక్కడ యాంగిల్ని స్మాలర్గా తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం రేడియస్ని క్యాపిటల్ ఆర్గా తీసుకోవాలా. Using the construction method described above, try to construct different reflected rays for any array of rays that are parallel to the principal axis. What is your conclusion? ఓకే. సో పైన చెప్పినటువంటి మెథడ్ బేస్ చేసుకొని మనం ఇప్పుడు ఏం చేయాలి అంటే ట్రై టు కన్స్ట్రక్ట్ డిఫరెంట్ రిఫ్లెక్టెడ్ రేస్ ఫర్ ఎనీ అరే ఆఫ్ రేస్ దట్ ఆర్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. సో ప్రిన్సిపల్ యాక్సిస్కు ప్యారల్గా ఉన్నటువంటి రేస్కు మనం డిఫరెంట్ రిఫ్లెక్టెడ్ రేస్ని కన్స్ట్రక్ట్ చేయొచ్చు అంటున్నారు. ఓకే. సో ఆల్రెడీ మనం చూసాం ఇంతకుముందు మిర్రర్కు ఆబ్జెక్ట్ని దూరంగా పెట్టినప్పుడు మనకు ఆటోమేటిక్గా ఇమేజ్ చాలా చిన్నగా కనిపిస్తుంది. బికాజ్ యాంగిల్ బేస్ చేసుకొని, అంటే లాంగ్ డిస్టెన్స్లో ఉన్నాం కాబట్టి ఆ రేస్ ఆ ఆబ్జెక్ట్ మీద పడి అక్కడ నుంచి మన ఐకి రీచ్ అవ్వడానికి డిస్టెన్స్ ఉంటుంది కాబట్టి యాక్చువల్గా అక్కడ స్మాలర్ ఇమేజ్ కనిపిస్తుంది అని చెప్పుకున్నాం. అదేవిధంగా మనం కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేసినప్పుడు కూడా ప్యారలల్ యాక్సిస్కు, అంటే ప్రిన్సిపల్ యాక్సిస్కు ప్యారలల్గా ఉన్నటువంటి రేస్కు మనం డిఫరెంట్ రిఫ్లెక్టెడ్ రేస్ని కన్స్ట్రక్ట్ చేయొచ్చు. బట్ ఇక్కడ కన్క్లూషన్స్ ఏంటి అంటే మరి చూద్దాం. వెరిఫైయింగ్ యువర్ డ్రాయింగ్ విత్ ఎక్స్పెరిమెంట్స్. To verify this, we must first find out some way of obtaining a beam of parallel rays. How do we do that? Okay. To verify this, we must first find out some way of obtaining a beam of parallel rays. ఓకే. ముందుగా మనం ఈ ఎక్స్పెరిమెంట్ని చేయాలంటే ప్యారలల్ రేస్ వచ్చేటువంటి బీమ్ని మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే. హౌ డు వీ డూ దట్? సో ఏ విధంగా చేయొచ్చు? ఫస్ట్ వీ నీడ్ టు క్రియేట్ ఎ సిచ్యువేషన్ ఇన్ విచ్ వన్ గెట్స్ అ ప్యారలల్ రేస్ ఆఫ్ లైట్. సో ముందుగా మనకేం కావాలి అంటే ప్యారలల్ రేస్ ఆఫ్ లైట్ వచ్చే విధంగా చూసుకోవాలి. In the figure 15, we have stuck 2 pins on a thermocol block. The pins are parallel to each other. ఇక్కడ చూడండి, మీకు ఫిగర్ 15 కనిపిస్తూ ఉందా? ఎస్. ఈ ఫిగర్ 15లో మనం 2 బ్లాక్స్ చూస్తున్నాం. ఓకే. బ్లాక్ 1, ఇవి రెండు కూడా థర్మోకోల్ బ్లాక్స్ అన్నమాట. సో వీటికి 2 పిన్స్ మనం గుచ్చాం కదా. సో ఆ 2 పిన్స్ కూడా మనకి ఎలా కనిపిస్తున్నాయి? ప్యారలల్గా కనిపిస్తున్నాయి. ఇంకంతే కదా. ఈ బ్లాక్కి మనం ఒక 2 పిన్స్ గుచ్చామనుకోండి, రెండు కూడా ఏ విధంగా ఉంటాయి? ప్యారలల్గా మనకు కనిపిస్తాయి. ఓకే. Then, as we see in the figure, when a source of light is kept very near, we see the shadows diverging. As we move the source away from the pins, the angle of divergence gets reduced. Okay. మామూలుగా మనం ఐ ద్వారా చూసినప్పుడు ఎలా కనిపిస్తాయి ఆ పిన్స్? రెండు కూడా ఈ ప్యారలల్గా కనిపిస్తాయి. బట్ ఎప్పుడైతే మనం చాలా దగ్గరగా లైట్ సోర్స్ని దాని మీద పడేలా చూస్తామో వాటి నుంచి ఫామ్ అయినటువంటి షాడోస్ మనకు డైవర్జింగ్ అయినట్టుగా కనిపిస్తాయి అన్నమాట. ఓకే. సో యాజ్ వీ మూవ్ ద సోర్స్ అవే ఫ్రమ్ ద పిన్స్, ద యాంగిల్ ఆఫ్ డైవర్జెన్స్ గెట్స్ రెడ్యూస్డ్. సో ఎప్పుడైతే మనం లైట్ సోర్స్ని పిన్స్కు చాలా దూరంగా పెడతామో అప్పుడు యాంగిల్ ఆఫ్ డైవర్జెన్స్ అనేది తగ్గిపోతూ ఉంది.
ఇఫ్ వీ మూవ్ ద సోర్స్ ఫార్ అవే వీ విల్ గెట్ ప్యారలల్ షాడోస్. సో ఒకవేళ మనం ఆ లైట్ సోర్స్ని ఇంకా కొంచెం దూరం తీసుకొని వచ్చామంటే మనకు ప్యారల్గా కనిపిస్తాయి అన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ ఫిగర్ మీకు యాక్చువల్గా ఇలా మేము దగ్గరగా పెట్టాము ముందు. ఓకే, యాజ్ వీ మూవ్ ద సోర్స్ అవే ఫ్రమ్ ద పిన్స్, the angle of divergence gets reduced. If we move the source far away we will get parallel shadows. అంటే ముందుగా మనం సర్టైన్ డిస్టెన్స్లో ఒక క్యాండిల్ని పెట్టామనుకోండి, ఒక లైట్ సోర్స్ని పెట్టామనుకోండి, ఈ పిన్స్ యొక్క యాక్చువల్లీ 2 పిన్స్ కూడా ప్యారలల్గానే ఉన్నాయి, బట్ వీటి యొక్క షాడోస్ మనకి ఏ విధంగా కనిపిస్తాయంటే డైవర్జ్ అయినట్టుగా కనిపిస్తాయి, అంటే ఎక్కువ తక్కువ కనిపిస్తాయి. ఇంకా కొంచెం దూరం తీసుకొని వెళ్ళామనుకోండి, ఈ విధంగా వీటి యొక్క 2 పిన్స్ కూడా ప్యారలల్గా ఉన్నట్టుగా కనిపిస్తాయి అన్నమాట. బట్ యాజ్ వీ మూవ్ ద క్యాండిల్ అవే ద లైట్ ఇంటెన్సిటీ బికమ్స్ లో. దట్ మీన్స్ టు గెట్ ఎ బీమ్ ఆఫ్ ప్యారలల్ రేస్ ద సోర్స్ షుడ్ బి అట్ ఎ లాంగ్ డిస్టెన్స్ అండ్ ఇట్ మస్ట్ బి ఆఫ్ సఫిషియంట్ ఇంటెన్సిటీ. ఓకే, ఒకవేళ మనం క్యాండిల్ని ఇంకా కొంచెం దూరం తీసుకొని వెళ్ళిపోయినాం అనుకోండి, ఆటోమేటిక్గా అంత దూరంగా పెడితే లైట్ యొక్క ఇంటెన్సిటీ తగ్గిపోతుంది కదా, లైట్ యొక్క వెలుతురు చాలా తగ్గిపోతూ ఉంటుంది. అంటే ఇప్పుడు మనకు ప్యారల్ రేస్ యొక్క బీమ్, దట్ మీన్స్ టు గెట్ ఎ బీమ్ ఆఫ్ ప్యారల్ రేస్ ద సోర్స్ షుడ్ బి అట్ ఏ లాంగ్ డిస్టెన్స్ అండ్ ఇట్ మస్ట్ బి ఆఫ్ సఫిషియంట్ ఇంటెన్సిటీ. అంటే మనం లాంగ్ డిస్టెన్స్ని మెయింటైన్ చేసినప్పటికీ కూడా సర్టైన్ ఇంటెన్సిటీతో ఆ బీమ్ అనేది ఉండాలి. దెన్ వీ విల్ గెట్ ప్యారలల్ రేస్. వేర్ డూ వీ ఫైండ్ వన్ సచ్ సోర్స్? ఓకే, అంటే ఈ విధంగా లాంగ్ డిస్టెన్స్ కలిగి ఉన్నప్పటికీ కూడా సఫిషియంట్ ఇంటెన్సిటీతో కలిగినటువంటి బీమ్ ఆఫ్ ప్యారలల్ రేస్ ఏ విధంగా రావచ్చు, ఏ సోర్స్ ఉండొచ్చు అంటే, ఎస్ వీ హ్యావ్ వన్ ఈజీలీ అవైలబుల్ సోర్స్, యూ ప్రాబబ్లీ హ్యావ్ గెస్డ్ ఇట్, ద సన్. సో యాక్చువల్గా మనం ఒక చిన్న చీకటి గదిలో క్యాండిల్స్ పెట్టి చేసినట్టయితే సో టోటల్ హౌస్ అంతా కూడా చాలా, ఒక రూమ్ అంతా కూడా చాలా చీకటిగా ఉంటుంది. అందులో మనం జస్ట్ ఒక స్మాల్ ఇంటెన్సిటీ కలిగినటువంటి ఒక క్యాండిల్ లైట్ని వెలిగించి పెట్టామంటే ఈ సోర్స్ అనేది అప్లికేబుల్ కాదనమాట. బట్ యూనివర్సల్ సోలార్ ఎనర్జీ అనేటువంటి లైట్ సోర్స్ అనేటువంటి సన్ మనం ఎంచుకోవచ్చు. సో సన్ అనేది దీనికి సరైనటువంటి సోర్స్గా చెప్పుకోవచ్చు. Let us do an experiment with sun rays and a concave mirror. ఓకే, ఇప్పుడు మనం కాన్కేవ్ మిర్రర్ని ఉపయోగించి సన్ రేస్తో ఒక ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నాం. చూద్దాం. యాక్టివిటీ 5. Hold a concave mirror such that sunlight falls on it. Take a small paper and slowly move it in front of the mirror and find out the point where you get the smallest and brightest spot, which will be the image of the sun. See to it that your paper is small so that it does not obstruct the incoming rays. సో ఓకే, ఇప్పుడు మనం అంతా చేయాల్సింది ఏంటి అంటే, ముందుగా ఒక కాన్కేవ్ మిర్రర్, సో కాన్కేవ్ మిర్రర్ని పట్టుకొని ఉంచాలన్నమాట. అంటే సన్లైట్ కూడా దాని మీద పడేలా చూసుకోవాలి. ఇప్పుడు మనం ఒక చిన్న పేపర్ని తీసుకొని ఆ మిర్రర్కు దగ్గరగా మూవ్ అవుతున్నట్టుగా తీసుకొని వెళ్ళాలన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఒక స్మాలెస్ట్ అండ్ బ్రైటెస్ట్ స్పాట్ని ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో అక్కడే మన సన్ యొక్క ఇమేజ్ అనేది కనిపిస్తుంది అన్నమాట. 1 సెకండ్. సో ఇప్పుడు దిస్ ఈజ్ కాన్కేవ్ మిర్రర్, మనం యూజ్ చేసినటువంటి కాన్కేవ్ మిర్రర్, రైట్ నో. సో దీని మీదకి సన్ రేస్ పడతా ఉన్నాయి కదా. ఎస్, ఇదిగో. ఆర్ యూ క్లియర్ నౌ? ఎస్. సో ఇప్పుడు మనం ఒక పాయింట్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ పాయింట్ వద్దనే సన్ యొక్క ఇమేజ్ కనిపిస్తుంది అనమాట. అంటే చాలా చిన్నగా, సూర్యుడు చాలా చిన్నగా కానీ ఒక బ్రైట్ స్పాట్గా కనిపిస్తుంది. ఎక్కడ అంటే ఇక్కడ కనిపిస్తుంది. కానీ మనం పేపర్ని చాలా చిన్నది తీసుకుంటే మాత్రమే చాలా క్లారిటీగా కనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఆ ఇన్కమింగ్ సన్ రేసెస్ అన్నీ కూడా ఆబ్స్ట్రాక్ట్ కాకుండా ఉంటాయి. The rays coming from the sun parallel to the principal axis of concave mirror converge to a point. This point is called the focus or focal point of the concave mirror.
Measure the distance of this spot from the pole of the mirror. This distance is the focal length of the mirror. The radius of curvature will be twice the distance. R equals to 2f. ఓకే, సో ఇక్కడ మనకు సన్ నుంచి వచ్చేటువంటి రేస్ అంతా కూడా ప్యారలల్ రేస్కు పర్పెండికులర్గా ప్రిన్సిపల్ యాక్సిస్కు ప్యారలల్గా ఉంటాయి అన్నమాట. ఓకే, జస్ట్ లిటిల్ బిట్ కన్ఫ్యూషన్. ఎస్, ఓకే. ఇప్పుడు సన్ నుంచి వచ్చేటువంటి రేస్ ఎలా ఉంటాయంటే ఈ ప్రిన్సిపల్ యాక్సిస్, సో దిస్ ఈస్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ కదా, ఈ ప్రిన్సిపల్ యాక్సిస్కు ప్యారలల్గా ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఈ పాయింట్ని మనం ఏం చెప్తున్నాం అంటే ఫోకల్ పాయింట్ లేదా ఫోకస్ అని అంటాం. ఇక్కడ కనిపిస్తుందా మీకు ఈ పాయింట్ని? దీన్నే మనం ఫోకల్ పాయింట్ లేదా ఫోకస్ అంటాం. ఇప్పుడు మిర్రర్ యొక్క పోల్ నుంచి ఈ స్పాట్కు ఉన్నటువంటి డిస్టెన్స్ని మనం మెజర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఎస్. సో ఆ డిస్టెన్స్నే మనం ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ద మిర్రర్ అని అంటున్నాం. యాక్చువల్గా క్యాపిటల్ ఎఫ్ ఏమో ఫోకల్ పాయింట్ లేదా ఫోకస్, కానీ ఆ స్పాట్ నుంచి పోల్ ఆఫ్ ద మిర్రర్కు ఇదిగో ఇది సెంటర్ ఆఫ్ కర్వేచర్. అంటే ఇది ఒక స్పియర్ అని తీసుకున్నట్టయితే ఇది ఒక సెంటర్ అన్నమాట. సో ఈ సెంటర్ అండ్ ఈ కాన్కేవ్ మిర్రర్కు సెంటర్ ఉంది కదా, మిడిల్ పాయింట్ని మనం పోల్ అంటున్నాం. సో ఈ పోల్ నుంచి సీకు ఉన్నటువంటి డిస్టెన్స్ని క్యాపిటల్ ఆర్గా చెప్పుకుంటున్నాం. బట్ మనకు సన్ రేస్ వచ్చేసి ప్యారల్గా ఉన్నాయి ప్రిన్సిపల్ యాక్సిస్కు. దిస్ ఇస్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ కదా, ఎస్. సో ఇక్కడ ఒక పాయింట్ వద్ద ఒక స్పాట్ కనిపిస్తూ ఉంది, దాన్ని మనం క్యాపిటల్ ఎఫ్ అంటున్నాం. క్యాపిటల్ ఎఫ్ అంటే ఏంటి? ఫోకల్ పాయింట్ లేదా ఫోకస్ అని అర్థం. ఓకే, ఇప్పుడు మీకు క్లియర్ అయింది. ఇప్పుడు ఈ పోల్కు అండ్ అలాగే ఇక్కడ పడినటువంటి స్పాట్, దీన్ని ఏమంటున్నాం? ఫోకల్ పాయింట్ అంటున్నాం. దీని మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ని ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ద మిర్రర్ అని అంటున్నాం. ఓకే, ఫోకల్ పాయింట్ అని చెప్పాం కదా, ఆ ఫోకల్ పాయింట్ నుంచి పోల్కు మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ని ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ద మిర్రర్ అని అంటున్నాం. ద రేడియస్ ఆఫ్ కర్వేచర్ విల్ బీ ట్వైస్ దిస్ డిస్టెన్స్. సో ఇప్పుడు రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఎంత ఉంటుంది? ఇక్కడ ఈ ఫిగర్లో మీకు చాలా గజిబిజి అన్నట్టుగా ఉంది, నేను మీకు ఇంకొక ఫిగర్లో చూపిస్తాను చూడు ఇప్పుడు. సో దిస్ ఈజ్ అవర్ కాన్కేవ్ మిర్రర్. ఓకే, ఇప్పుడు మిడిల్ పాయింట్ని మనం పీ పోల్ అని చెప్పుకున్నాం. ఓకే, ఇది సెంటర్ ఆఫ్ కర్వేచర్ సి. ఒకవేళ మనం ఇది ఒక స్పియర్గా తీసుకున్నామంటే ఈ సెంటర్ని సెంటర్ ఆఫ్ కర్వేచర్ అని చెప్తున్నాం. అండ్ ఈ పోల్ ద్వారా సి ద్వారా పాస్ అయినటువంటి దాన్ని ప్రిన్సిపల్ యాక్సిస్ అని చెప్తున్నాం. అండ్ సన్ రైజ్ పడినప్పుడు ఇక్కడ ఒక పాయింట్ వద్ద ఒక స్పాట్ కనిపిస్తుంది, దాన్ని ఫోకల్ లెంగ్త్ అంటున్నాం. ఇప్పుడు ఈ పోల్ నుంచి ఈ ఫోకల్ లెంగ్త్కి మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ని ఏమని చెప్పుకున్నాం? క్యాపిటల్ ఎఫ్ ఫోకల్ లెంగ్త్ అని చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ పోల్ నుంచి సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఎంత ఉండొచ్చు? P2 ఎంత ఉండొచ్చు అంటే 2f. సో దిస్ ఈజ్ ద, ఇక్కడ నుంచి ఇక్కడకు ఎఫ్ ఉంటే మరి ఇక్కడ నుంచి ఇక్కడకు ఇంకొక ఎఫ్ ఉన్నట్టే కదా, అంటే టోటల్గా 2f చెప్పుకోవచ్చా? మరి అంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్ 2fగా చెప్పుకోవచ్చా? సో నౌ ఆర్ యూ క్లియర్? ఇక్కడ పి నుంచి ఎఫ్కు మనం క్యాపిటల్ ఎఫ్ స్మాల్ ఎఫ్ అని చెప్పుకున్నాం. మరి ఎఫ్ నుంచి సికు కూడా ఇంకొక ఎఫ్ చెప్పుకుంటే ఎఫ్ ప్లస్ ఎఫ్ ఎంత అవుతుంది? 2f. సో టోటల్గా సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటే ఏమి? రేడియస్. సో సపోజ్ మనం స్పియర్ అనుకుంటే ఇది రేడియస్ అవుతుంది కదా, ఎస్. సో ఆర్ ఈక్వల్స్ టు 2f. Now are you clear? Yes. Does this help you to verify the conclusions you arrived at with your drawing? So ఈ కన్క్లూజన్స్ అన్నింటినీ కూడా మీరు వెరిఫై చేసుకోవాలంటే డ్రాయింగ్ సహాయంతో మీరు దీన్ని తెలుసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఓకే, జస్ట్ మీరు డయాగ్రామ్ని అర్థం చేసుకున్నట్టయితే ఆల్ ఇన్ఫర్మేషన్ మీకు తెలిసినట్టుగానే. ఇక్కడ పి అనేటువంటి పాయింట్ ఏంటి? మిడిల్ ఆఫ్ ద మిర్రర్ కాబట్టి పోల్ అంటున్నాం. అండ్ ఎఫ్, సో ఎక్కడైతే ఆ సన్ యొక్క స్పాట్ మనకు కనిపించిందో దాన్ని ఫోకల్ పాయింట్ లేదా ఫోకస్ అంటున్నాం.
సో ఇక్కడ పీ నుంచి క్యాపిటల్ ఎఫ్ మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్కు స్మాల్ ఎఫ్ అని చెప్తున్నాం, దట్ ఈస్ ద ఫోకల్ లెంగ్త్. అండ్ అదేవిధంగా పీ టు సికు మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ని రేడియస్గా తీసుకుంటున్నాం, దట్ ఈస్ క్యాపిటల్ ఆర్. మరి పీ నుంచి సికు ఎఫ్ని కన్సిడర్ చేసుకుంటే, ఫోకల్ పాయింట్ని కన్సిడర్ చేసుకుంటే 2Fగా చెప్పుకోవచ్చు. సో ఇదంతా కూడా అంతే అనమాట. నెక్స్ట్ వీడియోలో కంటిన్యూషన్ వీడియో చేస్తా. థ్యాంక్ యూ. అండ్ స్టిల్ మీకు ఇంకా కన్ఫ్యూజన్స్ అనేవి ఉన్నాయంటే మనం ఏం లేదు, జస్ట్ బోర్డ్ మీద ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట ఈ డయాగ్రామ్స్ అన్నీ వేసి కూడా. బికాజ్ ఈ దాంట్లో మనం వేస్తే ఏంది అర్థం కాదు. ఓకే, లెట్ ఇట్ బి. థ్యాంక్ యూ.